వెల్కమ్ టు మై ఛానల్. ఈ బోర్ పాయింట్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులు ఏరియాను బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు తర్వాత చాలా రకాలుగా నేను ఫోన్ ద్వారా నేను తెలుసుకుంటుంటా కాబట్టి మీకు అన్ని విషయాలు రైతులకు చెప్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేవు కాబట్టి చాలా వరకు 2.5 3 ఇంచులు పోసే బోర్లు పెద్ద పెద్ద బోర్లు కూడా ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇంత పోసే బోరు అసలు చుక్క నీరు రాకుండా ఎందుకు ఆగిపోయినాయి అని కొంతమంది రైతులకు డౌటు. తర్వాత ఇంకా కొంతమంది అంటారు మాది ఎప్పుడు ఒకే విధంగా పోస్తుంది, అప్పుడు వర్షాలు ఎక్కువ పడినా కానీ 2 ఇంచే వస్తాయి, వర్షాలు లేకున్నా అని ఏదో కొంచెం తగ్గుతాయి కానీ కంటిన్యూగా వస్తున్నాయని కొంతమంది అంటారు. కొంతమంది అయితే మాకు వర్షాలు వస్తే కనుక ఫుల్లుగా 3 ఇంచు కొడుతుంది, తర్వాత వర్షాలు పోయిన తర్వాత సమ్మర్ వస్తేనే మాది పూర్తిగా నిలబడిపోతుంది, దీనికి కారణం ఏంటి అని కొంతమంది అడిగితే ఇలాంటి డౌట్స్ అనేది రైతుకు ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ అనేది మీకు క్లారిటీగా మీకు చెప్తాను. చాలామంది రైతులు ఇదే అవస్థతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది రైతులు ఈ విధంగానే బాధపడుతున్నారు. విషయం ఏంటంటే మనకు లోతు విధానం బట్టి కొన్ని ఏరియా ఉంటాయి. కొన్ని ఏరియాస్ ఏంటంటే చెరువులు రిజర్వాయర్లకు దగ్గర సమీప ప్రాంతంలో ఉండే రైతుల పరిస్థితి మెంటాలిటీ వేరుంటుంది. తర్వాత దూరంగా ఉండేటి అంటే కరువు ఏరియా కానీ తర్వాత ఏజెన్సీ ఏరియాలో కానీ ఇలాంటి ఏరియాలో ఉండే రైతుల పరిస్థితులు వేరుంటాయి. మీకు ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియాలో జరిగే పరిణామాలు అక్కడ ఉండే పరిస్థితులు మళ్ళీ వాళ్ళు ఎలా మెరుగుపరుచుకోవాలనే దాని మీద నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు అందరికీ అవగాహన అయితే వస్తుంది. అసలు బోర్ పాయింట్ మీద బోర్ల మీద మనకు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా ఉంటే ఇంకా చాలామంది రైతులు నష్టపోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వాటర్ తగ్గినా బోర్ వేసేస్తారు, తర్వాత వాటర్ రాకపోయినా బోర్ వేసేస్తూ ఉంటారు. తర్వాత ఒక బోరు ఫెయిల్ అయిందని చెప్పేసి ఇంకో బోర్ ఇట్లా బోర్లో వేసే వాళ్ళు పాపం సగం అమౌంట్ అనేది వాళ్ళకి ఖాళీ అయిపోతాయి. చాలామంది అప్పుల పాలవుతుంటారు. కాబట్టి నేను చెప్పే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి రైతులు. ఎలా అంటే ఇప్పుడు అక్కడ రిజర్వాయర్ కానీ చెరువు కానీ అలాంటి ఏరియా ఉంటాయి. ఆ ఏరియా కింద దాదాపుగా మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతులకి పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు బోర్ వేపిస్తే కనుక 50 అడుగుల నుంచి 100 అడుగుల లోపు వాటర్ పడిపోతాయి కూడా. అయితే ఆ కుంట అనేది ఎండిపోతేనే వాళ్ళకి నీళ్ళు తగ్గిపోతాయి బాగా పూర్తిగా. చెరువులు ఉన్నప్పుడు ఏంటంటే మనకు 2.5 ఇంచు ఫుల్గా పోస్తాయి ఈ వర్షాలు, చెరువు నిండినప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు. తర్వాత ఏంటంటే పూర్తిగా పోతాయి అన్నమాట. అలాంటి రైతులు వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు ఈ చెరువులు ఉన్నప్పుడేమో వాటర్ పనిచేస్తాయి, మాకు చెరువులో వాటర్ వెళ్ళిపోయినప్పుడే కదా మాకు అవసరము, తర్వాత మేము ఇంకో పంట తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది, మాకు చెరువు ఒకేసారి ఎండిపోతుంది, తర్వాత బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోతాయి, అప్పుడు మాకు వరి పండించాలని అని ఏదైనా మంచి పైరు పండించాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దీని సజెషన్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు. విషయం ఏంటంటే రైతులు చేయవలసిన పని అక్కడ అటువంటి చెరువులు కానీ రిజర్వాయర్ల కింద కానీ ఉన్న రైతులు చేయాల్సిన పని ఒక్కటే. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఈ సంవత్సరంలో మనకు చాలా వరకు ఈ నదుల కింద కూడా ఈసారి వాటర్ రాలేదు, చాలా నదులు కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు చాలా మనకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ 2 రాష్ట్రాల్లో రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు వాళ్ళకి చెరువులు కుంటలు బాగా ఫుల్గా ఉండి నిండి వాళ్ళకు నీళ్లు కూడా ఆ టైంలోనే ఈ బోర్లు బావులు బాగా పనిచేస్తాయి. తర్వాత అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సందర్భంలో అక్కడ మహా అంటే 200 250 300 వరకు లోపు పోయి తర్వాత తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ అక్కడికి వాళ్ళకి మస్తుగా అవుతుంటాయి, చెరువుల వాటరు రిజర్వాయర్ల వాటర్ వస్తుంటాయి కాబట్టి ఎక్కువ అయిపోతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళు కూడా బోర్ ఆ విధంగా వేసి పెట్టింటారు. అయితే
ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడు చెరువులకి, ఈ రిజర్వాయర్ల కింద నీళ్లు ఉండవు కాబట్టి, లోపల ఉన్నటువంటి జలాలన్నీ బాగా తగ్గిపోయి ఉంటాయి. పై జలాలన్నీ తగ్గిపోతాయి. అప్పుడేందంటే మనకు బోర్ అనేది చాలా తక్కువ పోయడమో, లేకుంటే ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి, ఈ సందర్భంలో ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 నెలల్లో గినక వాళ్ళు లోతైన బోర్ ఏపించుకున్నట్లయితే గనక వాళ్ళకి ఆ విషయం ఏంటో అర్థమవుతుంది. మంచి పాయింట్ చూసుకొని వాళ్ళు గినక డెప్త్ ఎంతైనా సరే వాటర్ పడేంత వరకు అయితే ఇప్పుడైతే ఎవరైతే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఆ వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలో కనుక ఉన్న వాళ్ళైతే ఇప్పుడు బోర్ వేయించుకుంటే కనుక వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి వర్షాలు పడినా కానీ నీరు కొంచెం పెరుగుతాయి, సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఈ వర్షాభావ పరిస్థితిలో ఈ సంవత్సరం ముఖ్యంగా నేను మాట్లాడేది ఈ సంవత్సరం గురించి. ఇప్పుడైతే గనక వాళ్ళు బోరు గినక ఈ మూమెంట్లో గనక వాళ్ళు ఏపించుకున్నట్లయితే గనక వాళ్ళకు 1.5 నుంచి 2 ఇంచ్ నీళ్లు పడ్డా కానీ నష్టమేం లేదు. చాలామంది అంటే వాళ్ళకు అక్కడ చాలా ఎక్కువ నీళ్లు పోసే మోటార్లు చూసి వాళ్ళకు ఆ సాటిస్ఫాక్షన్ మీదనే ఉంటారు. తక్కువ వాటర్ వస్తే కనుక వాళ్ళు ఒప్పుకోలేరు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే 1.5 నుంచి 2 ఇంచులు వచ్చినా అని ఇప్పుడుండే సందర్భంలో వాళ్ళకి తర్వాత మళ్ళీ 3 ఇంచుల నీళ్ళు, 2.5 ఇంచులు అయితే వర్షాకాలంలో వస్తాయి. నేను ఇంకొకటి ఏంటంటే ఈ పై జలాలకు అంటే పై పాయింట్లు ఉంటాయి కొన్ని మనకు 100, 60, 100లో పడే ఫీట్స్లలో పడే వాటర్ని మీరు నమ్ముకోవద్దు ఈ టైంలో. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్కువగా ఏంటంటే లోతుగా పడే విధంగా మీరు ఆలోచించుకోవాలి. అప్పుడు మీకు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రభావం వచ్చినప్పుడు కూడా ఆ బోర్లు పోసే అవకాశాలు అయితే మీకు మెండుగా ఉంటాయని నా ఆలోచన. ఎందుకంటే నేను దాదాపుగా రాష్ట్రాలు నేను తిరుగుతూ ఉంటాను. ప్రతి డిస్టిక్లో నేను వెళ్తాను. వాళ్ళ రైతుల పాయింట్లు పెట్టి వస్తుంటా కాబట్టి నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ 3 నెలలలో ఎవరైతే చెరువు కింద ఉన్న వాళ్ళు, తర్వాత ఈ రిజర్వాయర్లకు దగ్గరలో సమీపంలో ఉన్న వాళ్ళైతే ఇప్పుడైతే మీరు ఏపించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే వాటర్ మీరు ఎంతో కొంత 2 ఇంచులు వాటర్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఫ్యూచర్లో ఆ బోర్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే వర్షాలు తగ్గిపోయినా, వర్షాలు పడకపోయినా మీకు నష్టం ఉండదు. మీ పంటలకు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అని నేను చెప్తున్నాను. ఇదే విధంగా ఇంకా ఏంటంటే ఇంకా ఏజెన్సీ ఏరియా ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో అయితే ఏజెన్సీ ఏరియాలు అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అక్కడ అడవి ప్రాంతాలు, కొండల కింద పొలాలు ఉంటాయి. అక్కడైతే చెరువులు గిరువులు ఉండడం కానీ, లేకుంటే ఈ రిజర్వాయర్లు ఉండడం తక్కువ ఉంటాయి. ఆ ఏరియాలో వాళ్ళకి అడవుల్లో గినక నిలిచిన నీళ్లు, అక్కడ పడిన వాటరు వాళ్ళకు వస్తూ ఉంటాయి. అయితే వర్షాలు బాగా పడినప్పుడేమో వాళ్ళకు కూడా బాగా ఫుల్గా వస్తాయి. వర్షాలు తగ్గిపోతేనే వాళ్ళకు కూడా ఈ సందర్భంలో, ఇటువంటి సందర్భంలో కరువు వచ్చిన టైంలో అయితే కనుక ఈ ఎండలకి బాగా తగ్గిపోవడం కానీ, లేకుంటే ఎండిపోవడం బోర్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళకు తోటలు నష్టం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వాలి. మీరు కూడా మంచి పాయింట్ అయితే బాగా క్రాసింగ్ పాయింట్, మంచి లైన్స్ చూసి పెట్టే వాళ్ళని పెట్టించుకొని ఈ సందర్భంలో కనుక మీరు లోతుగా 2 క్రాసింగ్లు నీళ్లు తగిలేంత వరకు వేయించుకున్నట్లయితే మీకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ టైంలోనే మీకు బోర్ వేయించుకునే అవకాశం ఉంది. ఎవరైనా సరే వేయించుకున్న వాళ్ళు ఈ 2-3 నెలలు బాగా చూసి జాగ్రత్త పెట్టి మీరు కూడా వేయించుకోవచ్చు. అయితే మీరు భయపడకుండా మీ ఏరియాను, మా ఏరియాలో ఏదో 200, 250 వరకు మేము వెళ్తాం అలా కాకుండా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా బోర్వెల్స్ వేస్తూనే ఉన్నాయి. నీటి మట్టం అనేది తగ్గిపోతూ ఉంది, డెప్త్కి వెళ్ళిపోతూ ఉంది. చాలామంది ఇంకొకటి ఏంటంటే ఏరియాను బట్టి, సందర్భాన్ని బట్టి కొంతమంది మా ఏరియాలో ఒకసారి బండ దిగిందంటే 1000 అడుగులు కూడా కొడుతుంది, మేము ఎలా చేయాలి, మా ఏరియాలో అయితే పనికిరాదు, మేము పై వస్తే మాకు 100-150లను రావాలి నీళ్ళు, లేకుంటే రావు అనేది ఆ అపోహలో ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను, ఏ ప్రాంతమైనా ఏ స్వరూపమైనా ఒకటే. మనకి బండ ఉన్నా కానీ అది లోపల బండల్లో కూడా కొన్ని ఏరియా కటింగ్ కావచ్చు, కొన్ని ఏరియాలు కటింగ్ కాకపోవచ్చు. మన పొలంలోనే
ఎక్కువ దూరం కూడా లేదు. మన పొలంలోనే ఒక ప్రాంతంలో అయితే గనుక డెప్త్ ఎంత 1000 అడుగుల పైన అదే బండ ఉంటుంది. మనకు కొన్ని ప్రాంతంలో 400, 500, 300 కూడా కట్టింగ్ అయిపోతుంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మీరు ఏంటంటే బోర్ ఒకసారి వేస్తే గనుక మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో చోట పెట్టడం, ఇలాంటి సందర్భంలో మీకు 4, 5 సార్లు ఎంత బోర్ వేయించినా కానీ మీకు కనీసం ఉంటే ఒక 2, 3 లక్షలు అయిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఇంత డబ్బు వేస్ట్ చేసే బదులు ఒకే చోట 1,00,000 పోయినా కానీ మీరు వాటర్ తీసుకున్నట్లయితే కనుక మీకు కలిసి వస్తుంది. అది నేను చెప్పేది. చాలామంది రైతులకు ఇప్పటికి చెప్తుంటాను. ఒక్కసారిగా నా పాయింట్లు కూడా చాలామంది రైతులు వేపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను క్రాసింగ్ లైన్స్ అనేది చూసి పెడుతూ ఉంటాను. ఎట్లయినా క్రాసింగ్ అవ్వాలి నాకు కంపల్సరీగా. క్రాసింగ్ అయిందంటే అక్కడ పాయింట్ పెడతాను. ఆ క్రాసింగ్ పాయింట్లలో ఏం చేస్తారంటే ఒక లేయర్ పడితేనే ఒక 2 ఇంచో 1.5 అయినా అని ఇంకా డెప్త్ బండ తగిలిందంటే ఇంకా ఆపేస్తారనమాట. ఇంకా ఆ నీళ్ళతోనే గడుపుతూ ఉంటారు. అలాంటి రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ నీళ్ళు అనేది కొద్ది రోజుల వరకు పనిచేస్తాయి, తర్వాత తగ్గిపోతుంటాయి. ఇంకా మరీ తగ్గిపోతే ఏమవుతుందంటే మీకు ఆ బోర్ ఫెయిల్యూర్ అనేటే లెక్క. కాబట్టి మీరు వేయించేటప్పుడే ఇంకొక లేయర్ వచ్చేంత వరకు వేయించాల్సిందే. ఎందుకంటే మీకు మొన్న ఒక అతను 1.5 ఇంచు పడ్డాయి ఫస్ట్ లేయర్లో. తర్వాత 2 లేయర్లు కొంచెం కొంచెం తగిలాయి అన్నమాట. ఒకటి పైనే తగిలాయి, అది మనకు లెక్కలోకి రాదు. అది మన టెంకాయకు కూడా పెద్ద ప్రభావం చూపదు. మీరు చాలామంది అనుకుంటుంటారు ఇంకా 2 సార్లు ఆయన చెప్పాడు కదా, 2 సార్లు ఇంకా 2 సార్లు పడ్డాయి, ఇంకా లోపల ఉండవేమో వాటర్ అనుకుంటారు. కానీ అలా తప్పు. మీకు 2 తక్కువ ఒక ఇంచు పడ్డా కానీ అవి ఏంటంటే ఒక ఇంచు అనేది మనకు పెద్ద ప్రభావం చూపవి. మన టెంకాయకి ఒక ఇంచు నీళ్ళు ఉన్న తర్వాతనే మనకు ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. అది ఇంచు నీళ్ళు మీకు ఆల్రెడీ ఇంచున్నర ఒక 2 లేయర్లో పడ్డా కానీ ఇంకా మీరు డెప్త్ పోండి, కంపల్సరీగా మీకైతే ఇంకొక ఇంచో 6 ఇంచో తగులుతుంది, మీకు నీళ్ళు ఫుల్ అయిపోతాయి. అలా పోరు రైతులు. ఒకసారి 2 సార్లు తగిలాయంటే ఇంకా ఆయన చెప్పాడు 2 లేయర్లే ఇంకా పడవు అని చెప్పేసి ఆపేస్తుంటారు. అలాంటివి కూడా మీరు కొంచెం గమనించాలి రైతులు. ఒక రైతు అలాగే చేసి 1.5 ఇంచు పడితేనే ఇంకా 350లోనో ఎంతనో తీసేశాడు. అలా అయితే చేయొద్దు. ఇప్పుడుండే సిచ్యువేషన్లో మీరు డెప్తే వెళ్ళాలి. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. ఎవరితోనైనా పెట్టించుకోండి, ప్యాంటు మంచిగా పెట్టించుకోండి. క్రాసింగ్ ప్యాంట్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళని అడగండి. ఒకవేళ వాళ్ళు అంత టాలెంట్ లేకపోతే మాత్రం ఆ డౌట్ ఉంటే కనుక మీరు ఆ ప్యాంట్ను వేయించుకోవద్దు దయచేసి. చాలా నష్టపోతున్నారు రైతులు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇంకో డౌట్ ఉంది. మీరు పెట్టిన దానిలో కూడా ఎట్లా మీరు చెప్పండి అని నేనైతే చాలామందికి చెప్పాను. ఎన్నిసార్లు నేను ఫోన్లో కూడా వాదిస్తుంటాను, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. విషయం ఏంటంటే ఒకసారి నీళ్ళు అయితే ఏదో ఒక విధంగా నీళ్ళు అయితే ఒకసారి పడ్డాయి అనుకోండి, 1 ఇంచు 1.5 ఇంచు అట్లా, తర్వాత బండ పడుతుంది. బండ పడితేనే ఒక 100 అడుగులో 200 అడుగులో డెప్త్ పోయిన తర్వాత భయపడి తీసేస్తుంటారు. అలా అయితే తీసేయద్దు దయచేసి. మీకు ఎందుకంటే ఇంకో క్రాసింగ్ పాయింట్ మీ పొలంలో ఉంటుందో ఉండదో తెలియదు. ఉంటే పర్లేదు, ఉండకపోతే ఇంకా మళ్ళీ మీరు ఆ పాయింట్ని వేయించగలుగుతారా? మళ్ళీ రీబోర్ చేయించే వాళ్ళు తక్కువ మంది, బోర్ వేయించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివి మీకు చాలా లాస్ అయితే అవుతాయి. మళ్ళీ ఆ బోర్లో వేయించారు, మళ్ళీ ఆ బోర్ వైపు కూడా చూడరు, ఇంకో కొత్త బోర్కి ఎంపలాడుతుంటారు. కొత్త బోరు మీకు నేను ఒకటే చెప్తున్నా, మీకు క్రాసింగ్ పాయింట్లు అనేది మీ పొలాల్లో ఒక 5 ఎకరాలు బిట్టు ఉందనుకోండి, ఒక 3, 4 పడతాయి అంతే. అవి కూడా తెలిసి మీరు ఇప్పుడు మీకు గుర్తుపట్టే వ్యక్తులు ఉంటేనే అవి బయటపడతాయి, లేకుంటే బయట పడవు. వాళ్ళు తిరిగి పొలం చుట్టూ తిరిగి నీట్గా అవి ఎక్కడెక్కడ క్రాస్ అవుతున్నాయని తెలుసుకొని మీకు పెట్టగలిగితే పర్లేదు, పెట్టరు. మీకు ఒకటే చెప్తున్నాను, 2 క్రాసింగ్ లేయర్లు అనేది ఒక 50 అడుగుల డిఫరెన్స్లో ఉండొచ్చు, 20 అడుగుల డిఫరెన్స్లో ఉండొచ్చు, 100 అడుగుల డిఫరెన్స్లో ఉండొచ్చు, ఒక్కోసారి 400, 500 అడుగులు డిఫరెంట్ కూడా ఉండొచ్చు. అది మీరు రైతులు గమనించాలి. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక లేయర్ పడితేనే ఇంకా పడింది కాడికే చాలని తీసేస్తున్నారు. అదైతే అట్లా చేయొద్దు దయచేసి. ఇంకొక లేయర్ ఇప్పుడుండే సందర్భాల్లో మాత్రం ఇప్పుడు బోర్లు చాలా ఎక్కువైపోయినాయి. వాటర్ అనేది ఎవరికి బోర్ వాటరు భూగర్భ జలాలు కూడా ఎవరికి సరిపోవట్లేదంటే వర్షాలు ఎక్కువ పడితే అందరికీ ఆనందంగా సరిపోతాయి. ఈ సంవత్సరం మనకు పూర్తిగా వర్షాలు పడలే కాబట్టి అన్ని జలాలు అడగంటిపోయినాయి కాబట్టి ఈ సంవత్సరం
రైతులకు చాలా ఇబ్బందికరమైన విషయం. చాలామంది బాధపడుతున్నారు. దానికోసమే నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషనే కాదు, చాలామంది రైతులు ఏంటంటే నాకు చాలా డౌట్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. అన్న మాకు ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే దయచేసి మేము వేప చెట్టు ఉన్న చోట కానీ లేకుంటే ఈ యొక్క పుట్ట ఉన్న చోట కానీ మేము చూసి మేము అక్కడ పెట్టి వేపిస్తే వాటర్ పడతాయా? చాలామంది పూర్వకాలం నుంచి అట్లా పెట్టి వాటర్ తీస్తున్నారు కదా అని చాలామంది అడుగుతున్నారు. అది ఏంటంటే ఒకటి మనకు ఒక గుడ్డి నమ్మకమే. ఒక గుర్రానికి మనకు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టి నడవమని చెప్తే ఎలా ఉంటుందో పరిస్థితి, అలా అయితే మనం ఉంటుంది మనం తెలియకుండా వేయించుకోవడము. అది అయితే మీరు చేయకండి దయచేసి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కొన్ని రాళ్ళ ఏరియా కానీ బండలు పైనే ఉంటాయి. అంటే మనకు మట్టి అనేది చాలా తక్కువ ఏరియా ఉంటాయి. కొన్ని 1 అడుగు 2 అడుగుల లోతుతోనే మనకు బండ పడిపోవడము, లేకుంటే బండ ఏరియానే ఉంటాయి. అలాంటి ఏరియాలో ఏంటంటే కొంచెం మట్టి ఉన్న ఏరియాలో కానీ అట్లా ఆ ఏర్లు అనేది రాళ్ళ సందులోకి వెళ్ళి లోపల ఏమన్నా ఎక్కడైనా శుద్ధ ఏరియాలో కానీ అక్కడ ఎక్కడన్నా అట్లా కొంచెం వెళ్ళి ఏదో ఆ చెట్లు అనేది బతుకుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ మనకు భూములు కొన్ని ఏరియాలో బాగా మట్టి అనేది చాలా అడుగులు, మనకు 10 అడుగులు 20 అడుగుల వరకు కూడా లోపల మట్టే ఉంటుంది, శుద్ధ కూడా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఏంటంటే మనకు వర్షాలు పడినప్పుడు అవన్నీ పోయి మనకు ఒక 10 అడుగుల డెప్త్లో అయితే ఖచ్చితంగా తేమ అనేది ఉంటుంది. భూమిలో మీరు ఎక్కడైనా మనం బోర్ వేస్తుంటాం చూస్తాం, ఫస్ట్ తేమ వచ్చేస్తుంది. ఒక 10 అడుగులు 15 అడుగులు పోతేనే ఏరియాను బట్టి తేమ అనేది కొంచెం తేమ మట్టి వస్తుంది. ఆ తేమ మట్టి ఆధారంగానే ఈ పుట్టలు కానీ ఈ చెట్లు కానీ ఉంటాయి. ఆ తేమ తప్ప అక్కడ లోపల జలాలు ఉంటాయనేది అపోహ. ఆ జలాలు అనేది వేరుంటాయి, ఈ మనకు తేమ మట్టి అనేది వేరుంటుంది. మీరు అట్లాంటి తేమను మట్టిని నమ్ముకొని మీరైతే దయచేసి బోర్ అనేది వేయించుకోవద్దండి. అట్లా చాలా వరకు మనం ఒక శాస్త్రీయంగా ఏదో ఒక పద్ధతి ద్వారానే వేయించుకోవాలి. అదేంటి విషయము. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నా నోటిఫికేషన్ ద్వారా మీకు నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయండి. ఇంకొకటి మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతుల విషయంలో నేను చాలా వరకు చాలా జాగ్రత్త పడే నేను చెప్తుంటాను. మీరు నా వీడియోని మీరు గమనించి మీరు ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టలు, తర్వాత ఈ చెట్లు, తర్వాత ఈశాన్య మూలాలంట, తర్వాత ఈ నైరుతి మూలాలు, ఇలాంటి మూలాలు, దేవుని మూలాలు ఇట్లాంటివన్నీ చెప్పి మీకు కలిసి వస్తాయని చెప్పేది అట్లా చేయకండి. ఎవరితో ఒకరితోనన్నా సరే మీరు శాస్త్రీయంగా చూపించుకొని వేయించుకుంటే మంచిది అని నా ఆలోచన. ఇంకొకటి ఫెయిల్యూరు ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు ఒకటి అడుగుతారు, మీరు వేయించేది అన్నీ పాస్ అయ్యేటివి, లేకుంటే మీరు ఉండి వేపిస్తారా, నిలబడి వేపిస్తారా? చూడండి, ఇలాంటి క్వశ్చన్లు అయితే నాకు దయచేసి ఇప్పుడు నుంచి అడగద్దు. నేను కొంతకాలంగా చాలామంది రైతులకు పెడుతున్నాను. నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటి ఏంటంటే అది భూమి స్వరూపము. అక్కడ మనం వేసేదాన్ని బట్టి మన కెపాసిటీని బట్టి మనం వేయించుకుంటాం కాబట్టి కొంతమంది ఇప్పుడు ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో 600 అడుగులు 700 అడుగులు 1000 అడుగులు పోమన్నా పోరు. అలాంటి చోట అది డెప్త్ కూడా మనకు రేవులు దొరుకుతూ ఉంటాయి. అలాంటి చోట పోనప్పుడు అది పడే అవకాశాలు ఉండవు. ఒక రేవు పడుతుంది 1 ఇంచో 2 ఇంచో, ఇంకా దాన్ని కాపాడుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనేది ఎవరి చేత కాదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరన్నా అట్లా ఛాలెంజ్గా నేను తీస్తాను అనేవాళ్ళు, నేను ఇన్ని అడుగుల్లో నీళ్ళు తీస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. ఇలాంటి మీరు అపోహలు పెట్టుకోవద్దు. ఇలా ఎవరు చేయరు, చెప్పరు. ఏమంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు పెట్టే మీటర్లే. ఇప్పుడు మీటర్లు పెట్టినా, కంప్యూటర్ పరిజ్ఞానంతో పెట్టినా, టెంకాయతో పెట్టినా కానీ అందరిది ఒకటే కోవనే, అందరూ సమానమే. అందరికీ 50% 60% పాస్ అవుతాయి, 40% 30% ఫెయిల్యూర్ అవుతుంటాయి. అది కామన్ ఎవరికైనా కానీ. నేను దానికి ఛాలెంజ్ ఇస్తాను. ఏ కంప్యూటర్తో చూసిన వాడు కూడా
100కి 100% నేను తీసినాను వాటర్ అనేది లేదు. ఎందుకంటే రైతు ఏసేవాని మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు కూడా పడేంత వరకు ఆగండి ఏపించుకొని అని అంటాం. కానీ పడకముందే ఈ రైతు పక్క రైతులు మన చుట్టూ ఉన్న రైతులు బేస్ చేసుకొని వాళ్ళు ఏదో అంటారు. ఎవరో చూసినారా ఇంకా అంటే వాళ్ళు చెప్తేనే పడతాయేంటి అంటేనే అయిపోయాయి. ఆడ మనసు మారిపోద్ది ఎత్తేస్తుంటారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దయచేసి మీకు ఏపించుకోవాలని ఉంటే మీకు వాటర్ ఒక నమ్మకంతో కాన్ఫిడెంట్గా మీరు భయపడకుండా మీరైతే డెప్త్ వెళ్ళాల్సిందే. ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే డెప్త్ అందరూ వెళ్ళాల్సిందే. లోతు వెళ్ళంది బోర్లు అనేది సక్సెస్ కావడం చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ శాతం అవుతున్నాయి. ఒకటే ఎవరు పెట్టినా అనేది కాదు. చాలామందికి 200, 150 వేయించే వాళ్ళు, 200, 300 లోపు వేయించే వాళ్ళు అయితే 40% నుంచి 30% పాస్ అవుతున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే వర్షాభావ పరిస్థితి బాగా ఘోరంగా ఉంది ఈ సంవత్సరం. ఎక్కడే కానీ వర్షాలు లేవు కాబట్టి మనకి జలాలనేది పై జలాలన్నీ ఆగిపోయినాయి. కాబట్టి చాలా తక్కువ పాస్ అవుతున్నాయి. మీరు అందుకే చెప్తున్నా, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీ టార్గెట్ ప్రకారం కొంచెం వేసి పడలేదని చెప్పేసి తీసేయడం, దానివల్ల డబ్బులు వేస్ట్ చేసుకోవడమే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను చెప్తున్న విషయం మీరు జాగ్రత్తగా విని మీ ఆలోచన ప్రకారమే వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి చెప్తున్నాను, మనకి ఇంత నుంచి నేను ఇంకో వీడియో చేస్తాను. దయచేసి థ్యాంక్ అండి, బాయ్. మళ్ళీ నేను ఇప్పుడే చెప్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు కంటిన్యూషన్ అనేది తెలుస్తుంది ఏంటో.